నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను వెంకట్. అన్ని డంబాచారాలే, సరుకు లేదు, సబ్జెక్టు ఉండదు, అంతా డొల్లతనమే. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగినట్లు విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెడ్లగాటమాడుతుంది. పేదింట ఆనందాలు వెల్లివిరియాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తుంది. ఎక్కడి తెలంగాణ చివరకు ఎక్కడికి వచ్చింది? 2 దశాబ్దాలుగా కొట్లాడి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అనే కలను నిజం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెలంగాణలో అనధికారికంగా రద్దవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 2.5 ఏళ్ల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్న పైసా విధిల్చని సర్కార్ హైకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఇప్పుడు నయా పైసా ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కాలేజీలు పాత బకాయిల పేరిట తిరిగి విద్యార్థులకు ఇవ్వవు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ముమ్మాటికి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే ఆ బాధ్యత. ప్రైవేటు కాలేజీల బకాయిలు క్రమక్రమంగా చెల్లించాలన్న సోయి లేదు. నిండుగా ఉన్న నిధులతో అలరారుతున్న తెలంగాణను బంగారు పళ్ళెంలో పెట్టి ఇస్తే ఆ సంపదను దోచుకుంటుంది దుష్ట కాంగ్రెస్. మూసీ సుందరీకరణ, 4th సిటీ, గాంధీ కుటుంబానికి 1000 కోట్ల విరాళం, కేరళ ఎన్నికలకు నీళ్లలా ఖర్చు చేస్తుంది. అందుకే తెలంగాణ పేద విద్యార్థులకు ఈ గతి పట్టింది. అంటే ఏంటి? రేవంత్ దృష్టిలో ఇంటర్ తర్వాత తెలంగాణ విద్యార్థులు బర్లు గొర్రెలు కాయాలా? లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు భరోసా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ఈ పాపిష్టి ప్రభుత్వం? బిడ్డల కష్టాలు చూడలేక, గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేయాలా? అప్పులు పుట్టక విద్యార్థులు కూలీలుగా మారాలా? నంగనాచి కబుర్లు చెప్పడం కాదు రేవంత్, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. రేవంత్ ప్రభుత్వ వైఖరి వల్ల 1.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడబోతుంది. పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఒకప్పుడు కాంగ్రెస్ సీఎం వైఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడుతున్నాడు. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హైకోర్టు తాజా తీర్పు చూసిన తర్వాత అందరిలో కలుగుతున్న అనుమానం ఇదే కాబట్టి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇక మంగళం. పెత్తనమిచ్చారు కదా అని పేదలను చదువుకు దూరం చేస్తారా? అసలు సరుకు లేదు కానీ ఎందుకిన్ని డంబాచారాలు రేవంత్? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నీరుగార్చాలన్న ఆలోచన ఏంటసలు? ఎక్కడి తెలంగాణను చివరకు ఎక్కడికి తీసుకొచ్చావో అర్థమవుతోందా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనధికారికంగా రద్దయినట్టేనా? ఇక 2.5 ఏళ్ల నుంచి నెత్తినోరు బాదుకుంటున్న పైసా విదిలించని సర్కార్ హైకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఇప్పుడు నయా పైసా ఇవ్వలేదు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డిది కాదా? గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీలకు 1000 కోట్ల ఫీజులను బకాయిలు పెట్టింది. దీనిపై 15 కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన కేసును విచారించిన హైకోర్టు ఫీజులను విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఫీజు బకాయిలను కాలేజీలకు చెల్లించిన తర్వాత అప్పటికే వసూలు చేసిన ఫీజులను యాజమాన్యాలు విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు కండిషన్ పెట్టింది. ఇక్కడే చిక్కంతా కనిపిస్తోంది. ఏంటంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించేది లేదు. యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు తిరిగిచ్చేది ఉండదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలకు ఇప్పటికే సుమారు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడింది. ఇన్ని వేల కోట్లను చెల్లించడం అంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం. ప్రతి నెల వేలాది కోట్ల రూపాయల అప్పుల మీద నడుస్తున్న ప్రభుత్వం ఒక్కసారిగా 10,000 కోట్ల బకాయిలను తీర్చాలంటే జరిగే పనేనా? ఎందుకు సాధ్యం కాదో కాస్త వివరంగా చెప్పుకుందాం. ఇప్పటికే పంచాయతీలకు సుమారు 4,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 12,000 కోట్లు చెల్లించాలి. ఇలా లెక్కలు తీస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 30,000 కోట్ల దాకా ఉంటుంది. ఇంతటి క్లిష్ట విపత్కర పరిస్థితుల్లో కాలేజీల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిలు 10,000 కోట్లను చెల్లించడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని కాలేజీల యాజమాన్యాలు స్పష్టంగా గమనించాయి.
అందుకే ప్రభుత్వం బకాయిలను చెల్లించే వరకు విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఆమోదించింది. అందుకనే ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు కాలేజీల యాజమాన్యాలను విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ తీర్పిచ్చింది. అయితే 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే అడ్మిషన్లకే ఈ తీర్పు వర్తిస్తుందని మెలిపెట్టింది. మరి ఇప్పటికే బకాయిలు పడిన 10,000 కోట్ల మాటేంటి? హైకోర్టు తాజా తీర్పుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి రేవంత్ ప్రభుత్వం మంగళం పాడినట్లే అని అర్థమవుతోంది. ఎలాగంటే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని కోర్టు చెప్పింది కాబట్టి యాజమాన్యాలు ఫీజులను విద్యార్థుల నుంచి ఖచ్చితంగా వసూలు చేసుకుంటాయి. ప్రభుత్వం ఫీజులను రీఎంబర్స్ చేసిన తర్వాత యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజులను తిరిగి విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఫీజుల మొత్తాన్ని కాలేజీలకు చెల్లించేది ఉండదు. యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజుల మొత్తాన్ని తిరిగిచ్చేది ఉండదు. కోర్టు తీర్పు వల్ల పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక నానా అవస్థలు పట్టం ఖాయం. ఫీజులు కట్టకపోతే యాజమాన్యాలు విద్యార్థులకు కాలేజీలో అడ్మిషన్లు ఇవ్వవు. దీంతో అర్హులైన పేద విద్యార్థులు లక్షల మంది ఉన్నత చదువులకు దూరమవడం తథ్యం. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకాన్ని రేవంత్ నేతృత్వంలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడేసేట్లుగా వ్యవహరిస్తుండడమే ఆశ్చర్యం. ఇప్పటికే అనేక సందర్భాల్లో దివంగత సీఎం వైఎస్ పేరును ప్రస్తావిస్తున్న రేవంత్ మరి లక్షల మంది విద్యార్థులు కుటుంబాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? కనీసం ఆయనకైనా అర్థమవుతుందా అనేదే అసలు ప్రశ్న. పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి. అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలే చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక విద్యార్థికి ప్రభుత్వం ఫీజు కడుతోందంటే అది విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఎంతో మేలు చేసినట్లే లెక్క. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. అంటే వారి తల్లిదండ్రులు లేకపోతే కుటుంబాల్లోని సభ్యులను లెక్క తీసుకుంటే సుమారు 2.5 నుంచి 3 లక్షల మందికి పైన ఆర్థిక భారం తప్పించినట్లే కదా. కాకపోతే ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. ఎవరైనా కాలేజీ పెట్టుకునేది ప్రజాసేవ చేయటానికి కాదు. విద్య అన్నది చాలా కాలంగా వ్యాపారమైపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ముందు విద్యార్థులే ఫీజులను కట్టేవాళ్లు. వచ్చే ఫీజుల డబ్బుతోనే యాజమాన్యాలు కాలేజీలను అభివృద్ధి చేయటం, ఫ్యాకల్టీని, నాన్ టీచింగ్ ఉద్యోగులను నియమించుకునేవి. ఉద్యోగుల జీతభత్యాలు, కాలేజీ డెవలప్మెంట్ అంతా ఫీజులతోనే సరిపోయేది. అలాంటిది ఎప్పుడైతే వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రకటించారో అప్పటి నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించడం మానేశారు. వైఎస్ ఉన్నంత వరకు బాగానే నడిపించిన పథకం తర్వాత ఇబ్బందుల్లో పడిపోయింది.
అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పథకాన్ని అలాగే కొనసాగించారు. ఏదో పద్ధతిలో కాలేజీలకు బకాయిలను చెల్లించేవారు. కానీ 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం లేదు. అత్యవసరమైన బిల్లులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు చెల్లింపులు చేస్తోంది. అంటే అత్యవసరం అన్న వాటిలోకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చోటు దక్కకపోవడం బాధాకరం. ఇటీవల కాలంలో కాలేజీల యాజమాన్యాల ఒత్తిళ్లను తట్టుకోలేక ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే విద్యార్థులు ఫీజులు చెల్లించక ప్రభుత్వం బకాయిలు తీర్చకపోతే యాజమాన్యాలు మాత్రం ఎన్ని సంవత్సరాలని జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోగలవు? ఉద్యోగులకు జీతభత్యాలు సొంతంగా చెల్లించుకోలేక కొన్ని కాలేజీలు మూతపట్టడంతో ఆ కాలేజీల్లోని ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. మిగిలిన కాలేజీలు కూడా మూతపడితే నష్టపోయేది లక్షల్లోని విద్యార్థులే కాదు, వేలాది ఉద్యోగులు కూడా. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 150, పీజీ డిగ్రీ కాలేజీలు 1250, ఇంటర్మీడియట్ కాలేజీలు 1500, బీఈడీ 205, ఫార్మసీ కాలేజీలు 123, ఎంబీఏ ప్లస్ ఎంసీఏ కాలేజీలు 200, నర్సింగ్ కాలేజీలు 70, లా కాలేజీలు 26 ఉన్నాయి. ఈ కాలేజీల్లో సుమారుగా 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ హైకోర్టు తీర్పు ప్రకారం చదువుకు దూరం కావాల్సిందేనా? దీనికి రేవంత్ ప్రభుత్వం కాకుండా ఇంకెవరు బాధ్యత వహించాలి? వేటికో పెడుతున్న దుబారా ఖర్చును అదుపు చేసుకోలేరా? బంగారు భవితకు బాటలు వేసే విద్యను పేదలకు అందించడం అంత భారంగా ఉందా? ఒక్కటి మాత్రం క్లియర్, ప్రతిష్టాత్మక ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తుందనేది సుస్పష్టం. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన ఈ పథకంపై నీళ్లు కమ్ముకుంటున్నాయన్నది నిజం. 2.5 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. తన కళ్ల ముందే ఇంత దారుణాలు జరుగుతున్నా విద్యాశాఖను తన వద్దనే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్ ఆ శాఖను కనీసం సమీక్షించడం లేదు. ఇవన్నీ గుంపు మేస్త్రికి తెలియవా? అలా అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. చివరకు అర్థమవుతున్నది ఏమిటంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని. కాదంటారా? ఒకసారి విశ్లేషిద్దాం. మళ్లీ పెత్తందారి దురాగతాలను తేవడమేనా నాటి పాలన అంటే? అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారా? బకాయిలు విడుదల చేయకుండా కుట్ర చేసింది కూడా ఇందుకేనా? కోర్టులో అఫిడవిట్ వేయకుండా సర్కార్ ఆలస్యం వెనుక మతలబేంటి? విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవాలని కోర్టు తీర్పిచ్చినా స్పందన లేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకుంటే కాంగ్రెస్ పాలకులు ఓర్వలేకపోతున్నారా? ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు కాదా? చదువు కొనలేని పరిస్థితుల్లో బహుజన బిడ్డలకు దారేది? చదువు పూర్తయినా సర్టిఫికెట్లు రాక విద్యార్థుల అవస్థలకు కారకులెవరు? ఇన్ని దుర్మార్గాలు చేసేందుకే రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నదేమో అనిపిస్తోంది చూస్తుంటే. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలన్నీ బహుజనులకు పొడిచే వెన్నుపోటు కిందనే లెక్క. పెండింగ్ బకాయిల పేరుతో 2.5 ఏళ్లుగా మోసం చేస్తున్న హస్తం పాలకులకు తెలియని మరో విషయం ఒకటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ కాలంలోని పెండింగ్ బకాయిలను కేసీఆర్ సర్కార్ పైసా ఉంచుకోకుండా కట్టేసింది. ఈ విషయం తెలుసుకోకుండా గత ప్రభుత్వ బకాయిలంటూ ఇంకెన్నాళ్ళి బడాయి కబుర్లు చెబుతాడి రేవంత్. మురికి మూసీలో పోసేందుకు 1,00,000 కోట్లున్న సర్కార్కు ఫీజు రీయింబర్స్మెంట్ కు పైసలు లేవంటే ఎవరు నమ్ముతారసలు? బహుజన కులాల బిడ్డలను చదువుకోకుండా అడ్డుకునేందుకు చేస్తున్న కుతంత్రంగా అనిపించడం లేదా ఇదంతా? రేవంత్ రెడ్డి ఇన్ని కుట్రలు చేస్తుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు, నేతలు ఏం చేస్తున్నట్టు? ఫీజు రీయింబర్స్మెంట్ ను ఆపాలని కుట్ర చేస్తే తిరగబడతామన్న మేధావులు ఎక్కడ దాక్కున్నట్టు?
అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూనే ఉంది. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు పలు కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఉన్నత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో పేద ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు అత్యధికంగా ఉండడంతో ఆయా వర్గాలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. బీసీ సంఘాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని 15 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో తుది వాదనలు జరిగాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రభావం విద్యపై పడుతోందని యాజమాన్యాలు తెలిపాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం చెల్లించకుంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు విద్యార్థి నుంచి వసూలు చేసుకోవాలని తీర్పిచ్చింది. ఆ ఫీజును తర్వాత ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థికి తిరిగి ఇచ్చేయాలని సూచించింది. పాత ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఏప్రిల్ 30లోగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సర్కార్ నుంచి రావాల్సిన ఫీజు బకాయిల కోసం ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. బకాయిల చెల్లింపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ సహా ఇతర ప్రొఫెషనల్ కాలేజీలన్నీ ఇదే కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించాయి. దీంతో పాటు సర్కార్ పెద్దలను కలిసి పాత బకాయిలను రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేయాలని, ఈ క్రమంలోనే పేరెంట్స్, స్టూడెంట్ల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి హైకోర్టులో సాగుతున్న విచారణలో భాగంగా ఇప్పటికే పలు కాలేజీలకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అదే సమయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు 2026-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులతోనే నేరుగా ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవడానికి ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన ప్రైవేట్ కాలేజీలు అదే కేసులో ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించాయి. ఇందులో 135 ప్రైవేట్ ఇంజనీరింగ్, 113 ఫార్మసీ, 205 బీఈడీ, 300 ఎంబీఏ అండ్ ఎంసీఏ, 75 నర్సింగ్, 26 లా కాలేజీలు భాగస్వామ్యం కానున్నాయి. హైకోర్టు పలుమార్లు సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపైనే ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయల బకాయిలు ఉండటం వల్ల విద్యా సంస్థల నిర్వహణ కష్టమవుతోందని ప్రాథమికంగా గుర్తించింది. దీనికి మధ్యంతర పరిష్కారంగా పాత జీవోలతో సంబంధం లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి నేరుగా ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. ఒకవేళ ఈ కేసులో తుది తీర్పు పిటిషనర్లకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇక్కడే ఇంకో మాట చెప్పుకోవాలి. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు చాలా తీర్పులే ఇచ్చింది. అయినా రేవంత్ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతో హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది. అడ్వకేట్ జనరల్ అసమర్థతను ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం కూడా ఇదే. ప్రభుత్వం వెంటనే ఈ తీర్పుపై అప్పీల్ చేసి బకాయి ఉన్న 10,000 కోట్ల ఫీజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విసిగి వేసారిపోయిన కాలేజీల యాజమాన్యాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇన్నాళ్లు వేరువేరుగా పోరాడిన ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలన్నీ కన్సార్షియంగా ఏర్పాటయ్యాయి. బకాయిల విడుదలకు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారుకు చివరి ప్రాధాన్యం అవడంపై బగ్గుమంటున్నాయి. బకాయిలు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు కోర్టుకెళ్లాల్సి వచ్చిందంటున్నాయి.
అసలు తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల అధ్యక్షులకు ఎదురైన పరిస్థితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎదురు కాబోతుందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దోపిడీని గమనిస్తున్న యువత కణకణమంటూ నిప్పులు చెరగడం ఖాయమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అందుకే ఫీజు బకాయిల కోసం కాలేజీల యాజమాన్యాలు కోర్టు బాట పడుతున్నాయి. ఇప్పటికే 15 కాలేజీలు హైకోర్టు మెట్లెక్కగా మరికొన్ని కాలేజీలు అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. సుమారు 3 సంవత్సరాల బకాయిలు పేరుకుపోవడంతో బోధనేతర సిబ్బందికి శాలరీలు చెల్లించడం కాలేజీలకు కష్టంగా మారిందని వాపోతున్నాయి. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ ఎంతో ఉదారంగా ప్రకటనలు గుప్పించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి భవిష్యత్తును గాల్లో కొదిలేసింది. పెండింగ్ లో ఉన్న ఫీజులో ₹1 కూడా రాష్ట్ర సర్కార్ రీయింబర్స్మెంట్ చేయలేదు. ఫలితంగా తెలంగాణలో బీటెక్ చదువు పూర్తి చేసిన వేల మంది విద్యార్థులు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ఆలస్యంగానైనా తప్పకుండా బకాయిలు చెల్లిస్తుందని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. కానీ ఆయా విద్యార్థులకు చదువు పూర్తి కావడంతో ఇప్పుడు ఫీజు బకాయిలు విద్యార్థులే చెల్లించాలని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే చాలా బకాయిలున్నాయని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, బకాయిలన్నీ చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వబోమని విద్యార్థులకు తేల్చి చెబుతున్నాయి. దీంతో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ప్రభుత్వ రీయింబర్స్మెంట్ పై ఆధారపడి నాన్ లోకల్ కేటగిరీలో చేరిన విద్యార్థుల పరిస్థితి అయితే మరింత గందరగోళంగా మారింది. ఉన్నత చదువులకు స్తోమత లేని పేద పిల్లలు ఫీజు బకాయిలు అందక అయోమయమవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల ఆలస్యంపై తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రభుత్వానికి గతంలోనే గట్టి అల్టిమేటం జారీ చేసింది. తమకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే కళాశాలలు నిరవధిక బంద్ చేస్తామని హెచ్చరించింది. అన్నట్టుగానే కాలేజీలను మూతేశాయి. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బకాయి మొత్తం కాకుండా సగం చెల్లిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం మరోసారి కాలేజీలను నట్టేటా ముంచేసింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తీవ్ర అసహనానికి గురవుతోంది. కిందటేడాది దసరా పండుగకు ముందే ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1,200 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో తమకు రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్ నిర్ణయం తీసుకుంది. కాలేజీల బంద్తో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అనిశ్చితిలోకి పడిందప్పుడు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తుందా, లేక యాజమాన్యాల ఆందోళనను నిరోధించేందుకు వేరే చర్యలు తీసుకుంటుందా? హైకోర్టు తీర్పుకు కట్టుబడి సైలెంట్ గా ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలన్నా, పై చదువులకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే. దీంతో విధిలేని పరిస్థితుల్లో అప్పోసొప్పో చేసి కాలేజీలకు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లతో అత్యవసరం లేని పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇతర విద్యార్థుల ఫీజు బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వం ఈ పథకాలకు అరకొరగా నిధులు విడుదల చేయడమే దీనికి కారణం. అటు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయక కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు కష్టంగా మారుతుంది. సిబ్బంది వేతనాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థులు చదువు పట్ల కనికరం చూపుతుందా, మరింత కఠినంగా వ్యవహరిస్తుందా? ఏదేమైనా ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఇప్పుడు విద్యారంగంలో ఒక తీవ్ర సంక్షోభానికి దారితీసే అవకాశమే కనిపిస్తుంది. ముమ్మాటికి నిజం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.